ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాయి. ఈ లోకములో విశ్రాంతి ఉంది. ఈ లోకం విడిచిన తర్వాత కూడా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యెహోవా భక్తుల యొక్క మరణం విలువ కలది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే మరణం నుండి తప్పించగలిగినటువంటి దేవుడున్నాడు. మరణములో నుండి జీవలోనికి దాటించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారున్నాడు. పాతాళం యొక్క వశము కాకుండా తప్పించగలిగినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ సమాధి, నీ విజయం ఎక్కడని మరణమును గురించి, సమాధిని గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో పునరుత్థానమును జీవమును లేని ఆయన శ్వాసం ఉంచున్నాడు. చనిపోయాడు, మరణ బ్రతుకుడు. బ్రతికిన ఆయన శ్వాసం ఉంచున్నాడు, వారు ఎన్నటికీ చనిపోడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తునందు శ్వాసం ఉంచినట్లయితే నీకు కూడా నిత్య జీవం దొరుకుతుంది. ఈ నిత్య జీవం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను, అప్పుడు నేను నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. సమీపించున్నది. మారు మనసు పొందుడు అని దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ఆ అజ్ఞాన కాలంలో ఏందైతే దేవుడు చూచి చూడనట్లుగా ఉందని, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులకు అందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ప్రయాసపడి పాప భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు అని. ఆమె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు.
నంది బాగా